హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి గగన్ మాటలు విని మీ మాటలు వింటుంటే దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకోవడమే మంచిదనిపిస్తోందండి అని అంటూ ఉంటుంది. ఇక అయితే జాగ్రత్తగా విను భూమి. ఈరోజు రాత్రి 10 గంటలకి నేను మీ ఇంటికి వస్తాను. లగేజ్ సర్దుకొని రెడీగా ఉండు. మనం వెళ్ళిపోదాం అని గగన్ భూమితో అంటాడు. అలాగే అని ఇక గగన్ చేతిలో చేయి వేసి మరీ భూమి మాటిస్తుంది. శరత్చంద్ర అయితే అది చూసి కుప్పకూలిపోతుంటాడు. గగన్ ఒక్కసారిగా భూమిని హక్ చేసుకుంటాడు. అది చూడలేక మెల్లగా కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. ఇక ఇంటికొచ్చిన తర్వాత భూమి గగన్ మాట్లాడిన మాటలని పదే పదే గుర్తు తెచ్చుకుంటాడు. రాత్రి 10 గంటలకు వస్తుంది. ఇక గగన్ బయట కారు ఆపుకొని భూమి కోసం ఎదురు చూస్తుంటాడు. అప్పుడే భూమి లగేజ్ బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. అది చూసిన శరత్చంద్ర నేరుగా భూమి దగ్గరికి వస్తాడు. అమ్మా భూమి, ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. నాన్న అది అని భూమి ఇక ఏమీ చెప్పలేక నసుగుతూ ఉంటుంది. ఏదైనా తప్పు చేస్తున్నావా అని శరత్చంద్ర అడుగుతాడు. అది కాదు నాన్న, మీకు కూడా తెలుసు కదా నేను గగన్ గారిని ప్రేమిస్తున్న విషయం అని భూమి అంటుంది. అంటే గగన్తో విడిపోతున్నావా భూమి అని శరత్చంద్ర అంటాడు. అవునని భూమి చెప్తుంది. అంటే నా శత్రువు ఆ గగన్తో నువ్వు లేచిపోతున్నావా భూమి? లోకమంతా కూడా దీన్ని లేచిపోవడం అనే మాట్లాడుతుంది. అంటే నువ్వు ఆ గగన్ గారిని పెళ్లి చేసుకుంటావా, లేచిపోయి పెళ్లి చేసుకుంటావా అని శరత్చంద్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. నాన్న, నేను గగన్ గారిని పెళ్లి చేసుకోవాలి. మీరేమో శత్రువులా చూస్తున్నారు, నేనేమో మనసిచ్చి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మరి మీరు మా పెళ్ళికి ఒప్పుకోనప్పుడు నేను ఇలా చేయక ఇంకెలా చేయాలి నాన్న? ఆయన చాలా మంచివారని చెప్తున్నా కూడా మీరైతే వినడం లేదు అని భూమి అడుగుతుంది. నువ్వు నా కూతురు అని తెలిసి ఒక్కరోజు కూడా కాలేదు నా ఆశలన్నీ అడియాసలు చేసేసి వెళ్ళిపోతున్నావా భూమి? నా శోభకు పుట్టిన కూతురు బ్రతికే ఉందని నేను ఎంత ఆశపడ్డాను. నా ఆశలన్నీ అడియాసలేనా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, సరే నాన్న, నేను వెళ్ళకుండా మీతోనే ఉండాలంటున్నారు అంతే కదా అని భూమి అంటుంది. అవునని శరత్చంద్ర చెప్తాడు. అయితే ఉండిపోతాను నాన్న అని భూమి అనగానే శరత్చంద్ర అయితే భూమి నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటాడు. ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటాడు. సరే నాన్న, నేను ఎక్కడ ఉండిపోతాను, మరి మీరు మా ప్రేమని అర్థం చేసుకొని ఆయనకిచ్చి పెళ్లి చేస్తారా నాన్న అని భూమి అడుగుతుంది. చచ్చినా ఆ పని చేయను అని శరత్చంద్ర వేలు చూపిస్తూ ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు. మరొక ప్రశ్న నాన్న, మీరు మా అమ్మ శోభాచంద్రాన్ని ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు. మరి మా అమ్మ చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా మీరు ఇంకా మా అమ్మని ప్రేమిస్తూనే ఉన్నారే. మరి చనిపోయిన మా అమ్మని మీరు మర్చిపోలేకపోతే నేను గగన్ గారిని ఎలా మర్చిపోతాను నాన్న? బ్రతికున్న గగన్ గారిని మరిచిపోయి నేను ఎలా జీవించగలనా అని భూమి అడుగుతూ ఉంటుంది. నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు భూమి. మన ఇద్దరికీ ఇష్టమైన రోజునే నువ్వు గగన్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు. ఆ విషయం మర్చిపోయావా అని శరత్చంద్ర అడుగుతుంటే, నాన్న, మీరు ఈ జన్మలో బ్రతికుండగా పెళ్లి చేయనని చెప్తున్నారు కదా, మన ఇద్దరికీ ఇష్టమైన రోజునే పెళ్లి చేసుకోమని మరి మీరు ఇలా మాట్లాడుతున్నారు. ప్లీజ్ నాన్న, మా ప్రేమని అర్థం చేసుకోండి. అయితే ఆయనకిచ్చి పెళ్లి చేస్తానని నన్ను ఆపండి, లేకపోతే నన్ను వెళ్ళనివ్వండి అని భూమి వెళ్ళిపోతూ ఉంటుంది. భూమి అని శరత్చంద్ర భూమి చేతిని పట్టుకుంటాడు. అప్పుడే గగన్ లోపలికి వస్తూ ఉంటాడు. ప్లీజ్ భూమి, నన్ను వదిలి వెళ్ళక భూమి అని శరత్చంద్ర అయితే బతిమలాడుకుంటూ ఉంటాడు. అప్పుడే గగన్ డోర్ ఓపెన్ చేసుకొని అడుగు లోపల పెడుతూ ఉంటాడు. రే, అక్కడే ఆగరా, నా కూతురు నీతో రాదు, అడుగు లోపల పెట్టావంటే చంపేస్తాను అని శరత్చంద్ర వేలు చూపించి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అయినా గగన్ పట్టించుకోకుండా లోపలికి వస్తాడు. నిన్ను చంపేస్తాను రా అని శరత్చంద్ర గట్టిగా అరుస్తూ ఉంటాడు. ముందు ఆ పని చేయి శరత్చంద్ర, నీ కూతురు జ్ఞాపకాలు మోసుకుంటూ నేను పైకి వెళ్తాను, లేదంటే నీ కూతుర్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తాను అని గగన్ అంటాడు. రా భూమి అని గగన్ భూమి చేతిలో ఉన్న బ్యాగ్ని తన చేతితో పట్టుకొని భూమి చేయి పట్టుకొని లాగుతూ ఉంటాడు. శరత్చంద్ర అయితే మరొక వైపు లాగుతూ ఉంటాడు. రా భూమి అని గగన్ వద్దు భూమి అంటూ శరత్చంద్ర ఇక వేడుకుంటూ ఉంటాడు. అయితే భూమి అయితే శరత్చంద్ర చేతిని విదిలించేసుకుంటుంది. గగన్తో బయటికి వస్తుంది. ఇక అది చూసిన శరత్చంద్ర అయితే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే శరత్చంద్ర శోభచంద్ర ఫోటోని చేతిలో వెనుకలకి దాచిపెట్టుకుంటాడు. భూమి అని గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటాడు. వెళ్తున్న గగన్ భూమి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. నేను నీ కన్న తండ్రినైనా కూడా నీ అన్న పన్న ఎప్పుడు చూడలేదు, అందుకే నా మాట కాదని నువ్వు వెళ్ళిపోవచ్చు, కానీ నీ కన్న తల్లిని కూడా కాదని వెళ్తావా? నీ కన్న తల్లిని దాటి వెళ్ళు, ఆ ఫోటోని దాటి వెళ్ళు అని భూమి కాళ్ళ దగ్గర శోభాచంద్ర ఫోటోని విసిరివేస్తాడు. దాంతో భూమి అయితే ఒక్కసారిగా గగన్ చేతిని వదిలేస్తుంది.
శరత్చంద్ర భూమి వెళ్ళదని సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే గగన్ భూమి చేయి పట్టుకొని రా భూమి అని అనటంతో భూమి అయితే కళ్ళు మూసుకొని శోభచంద్ర ఫోటోని కాళ్ళతోనే దాటేస్తుంది. గగన్తో వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా నో అంటూ శరత్చంద్ర కలకంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే అపూర్వ కాఫీ తీసుకొని బావా ఏంటి బావా ఎందుకు బావా అలా అరుస్తున్నారు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. వెళ్ళిపోతుంది నా కూతురు భూమి ఆ గగన్ గాడితో ఈ రాత్రికే వెళ్ళిపోతుంది. శరత్చంద్ర కూతురు ఆ గగన్ గాడితో లేచిపోయిందన్న అపఖ్యాతిని నాకు మిగిల్చి ఈ రాత్రికే భూమి ఆ గగన్ గడితో వెళ్ళిపోతుంది అని శరత్చంద్ర అంటాడు. బావా ఏం మాట్లాడుతున్నావు బావా కలగంటున్నావా అని అపూర్వ అడుగుతుంటే లేదు అపూర్వ ఆ గగన్ గాడు భూమి మాట్లాడుకోవడం నా చెవులతో నేను విన్నాను. ఆ గగన్ గాడు భూమిని ఈరోజు రాత్రి 10 గంటలకి మన ఇంటి నుంచి తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటున్నాడు. నేను విన్నాను భూమి కూడా వస్తానని చెప్పింది అని శరత్చంద్ర అనటంతో బావా ఏంటి బావా అలా అయితే ఈ ఇంటి పరువును తీసేసుకున్నట్లే అవుతుంది బావా. ఆ గగన్ గాడు ఆస్తి కోసమే ఇలా చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి కూడా నువ్వు ఇలా చూస్తూ ఉన్నావేంటి బావా ఉండు బావా అంటూ వెంటనే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన అపూర్వ తుపాకీని తీసుకొస్తుంది. బావా ఆ గగన్ గాడిని చంపే బావా వెళ్ళి చంపిరా లేకపోతే వాడు ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఉపేక్షించక బావా వెళ్ళు బావా అని తుపాకీ ఇస్తూ ఉంటుంది. ఏంటి బావా ఆలోచిస్తున్నావు నీ మంచితనం వాడిని చంపకుండా అడ్డుకుంటుందా? అయితే మన ఎస్టేట్లో కరుడు కట్టిన క్రిమినల్స్ ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేసి శవం కూడా కనిపించకుండా చేయమని బావా. శవం కనిపించకపోతే ఇక మనమే చంపించామని ఎలా తెలుస్తుంది? నువ్వు ఫోన్ చేయకపోతే నేనే చేస్తానులే అని ఫోన్ని చేతిలోకి తీసుకుంటుంటుంది. వద్దపూర్వ ఇప్పుడు భూమి ఆ గగన్ గాడితో వెళ్ళదని అనిపిస్తోంది అపూర్వ అని శరత్చంద్ర అంటాడు. భూమినే వస్తానని చెప్పిందని నువ్వే కదా బావా చెప్పావు అని అపూర్వ అడుగుతుంది. లేదు నా మీద ఉన్న ప్రేమతో వాడితో వెళ్ళదని నాకు అనిపిస్తోంది. ఈరోజు రాత్రి 10 గంటల వరకు వేచి చూద్దాం అపూర్వ. భూమి ఖచ్చితంగా వెళ్ళదు. అప్పుడు నా మీద ఉన్న ప్రేమ నిజమని అర్థమవుతుంది కదా అని శరత్చంద్ర అంటాడు. ఈ కాలంలో పిల్లలు తల్లిదండ్రుల్ని అస్సలు పట్టించుకోవటం లేదు బావా. ఆ గగన్ గాడితో వెళ్ళిపోతే అప్పుడు నువ్వేం చేస్తావు బావా అని అపూర్వ అడుగుతుంటుంది. అప్పుడు చంపేస్తాను అని శరత్చంద్ర అంటాడు.